చలో అందరికీ శనార్థుల్లో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా అయ్యాల్టి మోక గవర్నర్ ఏం మాట్లాడిండు, ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండ్రు, ఈయన మాట్లాడింది ముచ్చటే కాకుండా పోయింది, ఆయన మాట్లాడింది పసలేకుండా పోయింది. ఏం మాట్లాడుతున్నారో ఏం మాట్లాడతారో మీకే అర్థమైతే లేదా? తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటారే ఇంత హాస్యాస్పదంగా? ఏమన్నా మాట్లాడిందంటే ఓ విలువ, ఓ కథ, ఓ కార్ఖానా ఏం చెప్పినో మీకన్నా తెలుస్తుందా? మీరన్నా సోయిలో ఉన్నారా లేరా? లేకపోతే ఏంది ఇదని మాజీ మంత్రి ఉండే కదా హరీష్ రావు, గట్టిగానే అరుచుకున్నాడు. ఇక అరుచుకోకపోతే నడవదు కదా, వాళ్ళు వీళ్ళు ఇంకా మరి ప్రతిపక్షం అన్నప్పుడు అసెంబ్లీలో మాత్రం మాట్లాడాలన్నా. ఇక అసెంబ్లీ చర్చలలో జరిగిన ముచ్చట మీదకెళ్ళి ఇట్లా కొట్టి పారేసిన కాంగ్రెస్ వాళ్ళని. వచ్చిదే ఏం మాట్లాడింది లేదన్నట్టుగా తీసేసింది అనుకోరాదురి. ఇంతకు ఎందుకు అంతగానం అన్నాడు? మరి ఏం నడుస్తుంది? ఇంతకు ఏం మాట్లాడినో ఒక పరి మనం విందాం రీ. పట్టు లేనివాడు చెట్టు ఎక్కినట్టు ఏం ప్రసంగమే గవర్నర్? అది ఏమన్నా ప్రసంగమే ఉన్నదా? గవర్నర్లు మారిరు తప్ప ప్రసంగం అయితే అసలు మారలేదు అనుకో రాదురి. పాత చింతకాయ పచ్చడి వాళ్ళు అట్టినేముంది, అసలేదు పసలేదు, ఏ ఇటుకాయ మాట్లాడేది. సీఎం అయితే మొత్తం సుత్తి ముచ్చటే అనుకొచ్చింది అనుకో రాదురి. ఇక అన్ని అబద్ధాలు ఆడు లేని ముచ్చట్లు ఎప్పుడు తప్ప ఇక కొత్తగా ఉన్నదేం లేదు, అందులో బలం కూడా ఏం లేదు. ఇక ప్రసంగం మొత్తం అర్ధ సత్యాలు, అబద్ధాలు, అవాస్తవాలే చెప్పుకొచ్చిందని చెప్పి ఇక మాజీ మంత్రి హరీష్ రావు అనుకొచ్చిన ముఖ్యమంత్రిని. ఇక అసెంబ్లీలో మాట్లాడేది గిదేనా అనే గదేం ప్రసంగం, గది ఎక్కడి కథ? ఆ గవర్నర్ దట్టిన కథ లేకుంటున్నది, వీడ ముఖ్యమంత్రి ఇచ్చిన పస లేకుంటున్నది. ఇక ఈ మాత్రం దానికి మేము మాట్లాడినాం ఇంత రావు అంటారు. ఏందా మీరు మాట్లాడింది? ఏడాదిన్నర పాలన వైఫల్యానికి ప్రసంగం గవర్నర్ చెప్పిన ప్రసంగం ఎట్టుందో గదొక్కటే నిదర్శనం. ఇంకా అంతకంటే ఏమన్నా చెప్పురి. అబద్ధాలు చెప్తాందుకు, అసత్యాలు చెప్పేటందుకు ఇక గవర్నర్ ప్రసంగాన్ని కూడా వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ అనుకోని చెప్పి జనంతా గట్టిగానే మండిపడాడు అనుకో రాదు ఒక్క పరి. చూసిండ్రు కదా ఇక గద అన్నట్టు. ఇప్పుడు వాళ్ళేమో ప్రతిపక్షమే, మరి అట్టనకపోతే ఎట్ట అనుకుంటారు? గవర్నర్ ముచ్చట మస్తు చెప్పిండు గర్వంగా చెప్తాడా? చెప్పడు కదా. అస్సలు బాగలేదు గదే ముచ్చట గట్ల చెప్పిండు. గవర్నర్లే మారింది కానీ ఏమన్నా మారింది ఉందా? స్పీచ్ అయితే అదే ఉన్నది. ఇక ముఖ్యమంత్రి ముచ్చట చెప్పనక్కర్లేదా అని చెప్పి ఇక ముఖ్యమంత్రిని పొగడతలతోటి ఆయన పొగడు ఏమి తయారు చేసిరు? ఏంది అది? ఏం చేయమనగా అర్థం పర్థం ఉందా? జనాలు చూస్తురు, జనాలు వింటురు, జనాలకు తెలుస్తుంది. జనం కూడా తెలివైన వాళ్ళే, జనం అంత తెలివి తక్కువలు కాదని ఆలోచన చేయాలి కదా. ఏం లేదు, అడ్డగోలి ఏడుకి నోటికి వచ్చింది మాట్లాడి అన్ని అబద్ధాలు చెప్పుకుంటా మళ్ళీ అదో ప్రశాంతంగా దానికో అందం, అదో కథ అని చెప్పి ఇక గట్టిగానే అరుచుకొచ్చింది అనుకో రాజురి. ఇక మరి హరీష్ రావు అంటే మరి మంచిగానే మాట్లాడతాడు, మీకు ఎరుకున్నదేనా? ఇంకా అందులోటి ప్రతిపక్షము మరి వీళ్ళ ప్రసంగాన్ని అయితే పోయి మెచ్చుకోరు కదా. చాలా బాగుంది, బ్రహ్మాండం అయితే అనలేరు కదా. అగో గదే అన్నట్టు. ఇక వాళ్ళ సార్లు వచ్చే ఉన్నది, వీళ్ళ సార్లు ఇచ్చే ఉన్నది. మొత్తానికి అయితే ఇరు పార్టీ అది. ఈ కేటీఆర్కు దమాక్ పని చేసేలాంటుంది. ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలుస్తలేదు. ఏందే మీరు మాట్లాడేది? అమ్మ చక్కదనమే ఉన్నది మొత్తం మీద అయితే. అందుకనే మీకు అధికారం ఇవ్వలే జనాలు. ఇంకా అయినా కూడా గదే పొగరుంది, గదే మాటలు గట్టిగా తెగిడిచి మాట్లాడు, తెంపు లేకుండా మాట్లాడు. ఏందో మీరు మాట్లాడేది ఏమన్నా అర్థం పర్థం ఉండాలి కదా. నువ్వు క్షమాపణ చెప్పాలి. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావా? ముఖ్యమంత్రి అతను మనిషిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అన్నట్టు ఏం సంగతి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు కదా మహేష్ గౌడ్. ఇక ఆయన కూడా మస్తుగానే అరుచుకున్నాడు మాజీ మంత్రి కేటీఆర్ని. ఇక మరి వీళ్ళ పంచేది ఏందో పారి ఇది కూడా అరుచుకుందాం రారి. ఏం మాట్లాడుతున్నారా? ఈ కారు పార్టీ వాళ్ళు కావాల్సుకొని మాట్లాడడం కాకపోతే, కారడం మాటలు కాకపోతే ఏమనాలి ఇట్ని? కేటీఆర్ మాట్లాడు అయితే చాలా అహంకారం లెక్క కొడుతున్నది. అహంకారం పరాకాష్ట లెక్క ఉన్నది. ఏందైనా మాటలు గవర్నర్ ప్రసంగాన్ని గట్లా అవమానించుకుంటూ మాట్లాడతారా? ఎందుకు వచ్చిరాని ముచ్చట్లు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గట్టిగానే అనుకొచ్చిండు. ఇక అధికారం పోయి రోడ్డు మీద పడ్డా కూడా కేటీఆర్కి అయితే అహంకారం పోలేదని చెప్పి అనుకొచ్చిండు రాదురి. గవర్నర్కు కేటీఆర్ ఎంపటే క్షమాపణలు కూడా చెప్పాలి. లేకపోతే ఎందుకు బీఆర్ఎస్ లీడర్లు మొత్తం గవర్నర్లో అవమానించే చరిత్ర ఉన్నది. కానీ లేకపోతే వీళ్ళు ఏమైనా గౌరవిస్తారా? వాళ్ళని ఏమైనా రెస్పెక్ట్ చేస్తారా? ఏంది అని చెప్పి ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాయి కదా మహేష్ కుమార్ గౌడ్ గట్టిగానే అనుకొస్తుండే. ఒకసారి ఇందాం రారి. ఇలా గవర్నర్ ప్రసంగం పైన కేటీఆర్ గారు ఒక చిన్నపిల్లలుగా కామెంట్ చేసినారు. ఇన్నేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ గారికి గవర్నర్ ప్రసంగం ఏ రకంగా ఉంటుంది, ఎన్నేళ్ళుగా ఎన్ని గవర్నర్ ప్రసంగాలు వారు విన్నారు, విని కూడా ఇంత విజ్ఞత జ్ఞానం లేకుండా గవర్నర్ ఏదో కాంగ్రెస్ కార్యకర్త ఉద్దేశించి మాట్లాడినట్టుగా వ్యంగ్యంగా మాట్లాడుతూ గవర్నర్ యొక్క ప్రతిష్టని భంగం కలిగే విధంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయం. బీఆర్ఎస్ నాయకులకి అలవాటుగా మారిపోయింది గవర్నర్ వ్యవస్థని కించపరిచే విధంగా మాట్లాడడం. గతంలో ఒక మహిళని చూడకుండా తమిళసై గవర్నర్ గారిని ఏ విధంగా వ్యంగ్యంగా అవమానపరిచినారో మనం మర్చిపోలేదు. కేటీఆర్ గారికి మాత్రం ఎక్కడ అహంకారం తగ్గినట్టు కనబట్లే. అదే అహంకార ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు.
కాదన్నట్టు ముచ్చట. ఇక కాంగ్రెస్ తల్లి రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాలకు ప్యాక్ చేస్తామనుకుంటా కేటీఆర్ అహంకార మాటలు మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు. ఇక ఇట్లా మాటలకు మాట్లాడే కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చగొట్టి వాళ్ళ సహనాన్ని పరీక్షించబెట్టొద్దు. ఎందుకంటే మాకు సెంచరీలతో మటుకు మేము మామూలుగా మాట్లాడడం, మా లెక్క కూడా వేరే ఉంటుంది. ఏమిటి మాట్లాడాలి గంత అల్పం మాటలు, గంత తీట మాటలా ఎందుకట్లా? ఏం పోయింది నీది రెస్పెక్ట్ చేసి మాట్లాడితే? అది చేత కాదు మనకు, రెస్పెక్ట్ అనేది రాదు. ఎన్నడూ మీరు గవర్నర్ అని ఎప్పుడైనా చరిత్ర ఉందా మీకు? మీ చరిత్ర మొత్తం వాళ్ళని అవమానించిన తీరినాయి, కానీ మీ సకదానానికి మీకేడు ఉన్నది అని చెప్పి ఇటు కేటీఆర్ మీదకి మస్తు బాగానే మారిండు అనుకో. రాదిరిగా గట్టిగానే అరుచుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు అంటే అంత మీకు ఇది కొడుతున్నారా? ఎట్లా అనుకుంటున్నావు మా పార్టీ గురించి, మా లెక్క గురించి, మా చరిత్ర గురించి? 100 ఏళ్ళ చరిత్ర ఉంది మా పార్టీకి అనుకుంటా. ఇక గట్టిగా అరుచుకొచ్చేట అనుకో రాదురి. అలాగనే గులాబీ బాసు రాగానే గుంపు గట్టిగానే కట్టిరు కదా, గులాబీ కండువలు వేసుకొని వాళ్ళ రంగంతా గుబాలించంగా ఇక గులాబీ పాసు కేసీఆర్ ముందరికెళ్ళి వెనకకెళ్ళి ఇటుపక్క అటుపక్క అందరు గుంపు కట్టి తిరిగిరు అనుకో రాదు. వాళ్ళ ఎమ్మెల్యేలు అందరు ఫోటోలు దిగిరు, సెల్ఫీలు కొట్టుకునేటోళ్ళు సెల్ఫీలు కొట్టుకున్నారు. ఇక 1 or 2 బాస్ వచ్చింది కదా, ఇక బాగా రోజులకు అని చెప్పని వాళ్ళు మామూలుగానా మళ్ళీ ఇక అందరు కలిసి మీటింగ్ కూడా పెట్టుకొని మరి ఎట్ట చేయాలి ఏం సంగతి అసెంబ్లీ చర్చల మీద అని ముచ్చట కూడా పెట్టుకున్నట్టు భాషారోద్యంలోనే. ఇక అందరూ ఫోటోలు దిగుకుంటే కాలు మొక్కటైనా కాలే మొక్కిండు. ఇక సెల్ఫీలు దిగితే సెల్ఫీలే దిగిరు అనుకో రాదు. ఒక్కడావిడా మామూలుగా లేదనుకో రాదు. గులాబీ గుంపంతా గుబాలు ఇచ్చింది ఒక పారి. ఇక చూడు రెట్టెట్టుందో అసెంబ్లీ కాడ. అర్రే మామూలు ఆడవిడ చేస్తలేరు కదా. ఇక అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్, కవిత అందరు వచ్చారు కదా. ఇక అందరు కలిసి మంచిగా కూర్చొని మాట్లాడుకొని మీటింగ్ పెట్టుకొని మరి ఇక మంచిగా గులాబీ కండువలు అయితే చాలా పద్ధతిగా కప్పుకొని గుబాలు ఇచ్చారు ఒక పారి చూడురి. గులాబీ గుంపంతా ఒకతానికి వచ్చింది కదనే ఓ అసెంబ్లీ దగ్గర. ఎందుకనంటే ఇక అలా బాస్ వచ్చింది కదా గులాబీ బాసు. ఇక బాసు రాగానే నాయన ఒక్కొక్కరు బాసుకు దండాలు పెట్టుకుంటా కాళ్ళు మొక్కుంటా ఎదురుగా వచ్చి స్వాగతం చెప్పుకుంటా మురిసి ముప్పందం అయ్యారు అనుకో రాదురి. సార్ కారు వచ్చిందిరా వచ్చారా బాస్ అనుకుంటా. ఇక ఒక్కొక్కరు వచ్చిర్రు, సెల్ఫీలు దిగేటోళ్ళు సెల్ఫీలు దిగిరు, మాట్లాడేటోళ్ళు మాట్లాడిరు, దండాలు పెట్టేటోళ్ళు దండాలు పెట్టిరు. ఇక జరసేపు అలా మీటింగ్ ఒకటి పెట్టుకున్నట్టు అందరు ఎడుకో పెళ్లికి పోయినట్టు అడావుడిగా బాగానే గట్టిగానే అవుతుంది జోరుగానే. ఇక చూడు మామూలు మురుస్తలేరు ఒక్కొక్కరు. బాస్ వెనక ఒకళ్ళు ముందర ఒకళ్ళు, ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు అందరు అబ్బా బాస్ వచ్చిండు ఎంత ధైర్యం ఉందేమరా మాకు అనుకుంటా. ఒక్కళ్ళ కళ్ళలో ధైర్యం కనబడుతుంది అనుకో రాదురి గట్టిగా. ఎందుకంటే కేసీఆర్ పక్కపట్టి నిలబడను అంటే గతం అన్నట్టు ఆడు ఉన్న కాడ వాళ్ళ ఆనందం వేరే ఉంటుంది కదా. అదే చేసిరు ఒక్కపారి చూద్దాం రాదు. అది చూసిరు కదా గట్లా అన్నట్టు. ఇక గులాబీ కండవాలు వేసుకొని దగ్గర మెరువంగా ఇక నిగనిగలు ఆడుకుంటా మురుసుకుంటా ముచ్చట పెట్టుకుంటా మామూలుగా పోతున్నారు క్యాడర్ బాసెంపటి. అట్లా ఒక కొంతమంది లీడర్లకు ఆ కళ ఉంటుంది. వాళ్ళు వచ్చిరంటే వాళ్ళు నిలబడడం అంటే వాళ్ళ పక్క పెట్టి అలా ఉన్నంతసేపు వాతావరణం ఉంటుంది అనుకో రాదురి. అసొంటి మజా వచ్చినట్టుంది గులాబీ ఎమ్మెల్యేలు అందరికీ. ఇక అటు కేటీఆర్, హరీష్ రావు, కవిత అందరికీ ఇక ఒకతను నిలబడతాలకు మంచి ధైర్యం, గుండె ధైర్యం. కానీ సరే ఇక ఏదున్నా మా గుంపు మేమే అన్నట్టు ఉంటుంది కదా. అదే కళ్ళలో కనబడుతుంది. మొత్తానికైతే మురిసి 30 అయ్యిరు బీఆర్ఎస్ వాళ్ళు అంతా కలిసి అలా బాసులు చూసి. ఇక మా బాస్ వచ్చింది కదా ఇంకా మాకేంది మేము రెచ్చిపోయి మాట్లాడతాం అన్నట్టుగా. ఇక వాళ్ళ అట్లా ఉంటుంది కదా హుషారు ఉత్సాహం. అదే అన్నట్టుగా ఇలా కనబడ్డది. ఓసిని పాడుగాని ఈ ముచ్చట ఆగమే ఉన్నది కాదనవులా. గిడ ఒక ఊళ్ళో పోరడు పోరి ప్రేమించుకున్నారట, ఒక కులం వాళ్ళు కాదట. ఇక కాకపోయేసరికి మరి అయిన దానికి పోరగాలేటో చుట్టాల ఇంటికాడ ఉన్నామని ఆ పోరికి చెప్తే అక్కడ శానద్దుల సందు ఉన్నదట. అట్నుంచి అటే వెళ్ళిపోయారట. గిట్టట పోతారు అని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి దొరకబట్టి మళ్ళీ ఇద్దరికి పోలీసు వాళ్ళ మధ్యలో కౌన్సిలింగ్ ఇప్పించినాక ఎవరింటి వాళ్ళు ఉండాలి మళ్ళీ కూడొద్దు మంచిగుండదని చెప్పిరట. చెప్పినాక కూడా ఈయన కూడా ఆ పోరడు పోరి మళ్ళీ లేచిపోయారట. కొడుక ఇంత పనుకున్నావు నువ్వు అని చెప్పని. ఇక పిల్లల తల్లిదండ్రులు పిల్లగాని అమ్మను పట్టుకొని నడువులో చెట్టుకు కట్టేసి ఇబ్బంది పెడుతున్నారు ఆడి మనిషిని. ఆమె లబ్బో దిబ్బో నేనేం చేస్తా సారు దేవుడు అనే ఆమె అంటుంది. లేదు ఇడిచేదే లేదు ఎట్లా చేస్తావు నువ్వు అనే అని కట్టేసిరు అమ్మాయి వాళ్ళు. ఇక నడువు ఇట్లా పోలీసు వాళ్ళు పోయినట్టు ఇడిపిస్తందుకు. ఎందుకంటే పోరడు లేకపోతే ఈ పోరికి ఇష్టం ఉండగా వాళ్ళిద్దరు పోతే ఆమె ఏం చేస్తుంది పాపం, ఆమె కూడగట్టి వెళ్ళిపో అని చెప్తా. అది గట్లునే ఊళ్ళల్లో ప్రేమ పంచాయతీలు. ఏం ప్రేమలో ఏమో పోరి. వీరు ప్రేమించుకున్న వాళ్ళు బాగానే ఉంటారు కానీ ఇంటికాడ ఉన్న వాళ్ళకు ఉన్నాయి బాధలు. ఇక చూడురి. ఇక జోగులాంబ గద్వాల జిల్లా ఇటికాల మండలం వేముల అనే ఊర్లో చూడురి. జయకుమార్ అనే పోరడు అదే ఊరికి చెందిన ఇంటర్ 2వ ఉంటుంది కదా 2వ ఇయర్. ఆ పొలతోటి ఆయన కొన్ని రోజుల సంది ప్రేమలో పడ్డారట. ఈ కథ అంతా ఇంట్లో తెలిసి బాగలేదని మేము వేరే వాళ్ళ ఇంటికాడ ఉంచిరట. చుట్టాల ఇంటికాడ ఉంచితే ఆడికి వెళ్ళి మళ్ళీ లేచిపోయిరట. పోలీసు వాళ్ళని దొరకబట్టి కౌన్సిలింగ్ ఇప్పించినాక ఎక్కడో అక్కడ ఉండాలి మళ్ళీ కలిసి ఉండొద్దు అని చెప్పిరట. అయినా సరే పోరాడు వినకుండా మళ్ళీ పోరాడు కలిసి లేచిపోయిరట. లేచిపోవుడితోటి ఇక వాళ్ళ అమ్మ నాయన కోపం వచ్చిందో రానే వచ్చిరనుకో రాదురి. వచ్చామని ఎట్లా కట్టేసిరో చూడురిగా.
మరి ఇక పోరడు పోరి చేసిన తప్పుకు తల్లిని పట్టుకొని ఆమెను పాపం ఆడ మనిషిని కట్టేసి అవమానిస్తే ఆమె ఏం చేస్తుంది అట్లా? అరే అరే ఊర్లలో ఈ ప్రేమ కథలు అయితే పెద్ద కథలు అయిపోయినాయి అనుకో రాదురి. ఎట్లా చేయాలో ఏమో ఎవరెవరు ఏడ ప్రేమించుకుంటారో ఎప్పటి నుంచి ఏడు జంప్ అవుతారో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇవాళ రేపట్ల పోరగాళ్ళంతా ఇట్నే చెడిపోయి పారవుతారు. మరి ఇది మంచికో చెడ్డకో కానీ ఆడ ఉన్న తల్లిదండ్రులను బాధ పెడితే ఎట్లా చెప్పుండ్రి? అయ్యా అయ్యాల రేపట్లి కోళ్ళకేమో మంచిగా లేదు అంటారు. కోళ్ళు ఈ బర్డ్ ఫ్లూ వస్తుంది, ఆ రోగాలు వస్తున్నాయి, ఈ రోగాలు వస్తున్నాయి, ఏమేమి దాన తింటున్నాయో ఎట్టుంటున్నాయో మరి ఏమన్నా వైరస్లు వచ్చినా ఎట్లొచ్చినా తెలియదు కదా అని చచ్చిపోతున్నాయట. ఆ చచ్చిపోయిన కోళ్ళను మరి ఆ కోళ్ళను జాగ్రత్తగా ఎక్కడ బొంద పెట్టాలిగా. ఊరంచులకు వేసిపోయారట. ఊరంచులకు వేసిపోతే వచ్చిరాని రోగాలు వస్తే మేమేం కావాలి? మా సంగతి ఏంది? ఎవడు తెచ్చేయచ్చు ఈ కోళ్ళు అని చెప్పి ఆ ఊరోళ్ళు పరిచయం అవుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కుప్పే పోసిపోయారు. ఏమన్నా గబ్బులేసి ఏదైనా మళ్ళీ వైరల్ వేస్తే మరి అది మనుషుల మీద పడితే మా పరిస్థితి ఏందయ్యా అని చెప్పి ఆ ఊరోళ్ళు ఆ వేసినోడు కూడా దాని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి చదవడానికి దిగిర్రు. మరి ఇంతకు ఎట్లయింది ఏం సంగతి అనేది, ఏ ఊరు ఏం కథ, ఏ జిల్లా ఏ పల్లె తెలవాలి కదా. ఆ కోళ్ళు ఏడ చచ్చిపోయినాయి, మరి ఆ ఎవడు వారేసిపోయిండు, ఆ ముచ్చట అంతా ఈసారి ఇచ్చుకుందాం రారి. అరే అరే ఈ ముచ్చట బాగున్నది కదనే, ఇది ఎక్కడి కథని కథ కూడా వారేదును. ఈడ గిన్నిగానం కోళ్ళు కనబడుతున్నాయి, మరి ఎక్కడికి కావచ్చు చచ్చిపోయిన కోళ్ళు తీసుకొచ్చి ఈడేసిర్రు. ఏం కావాలి ఇట్లా వేసిపోతే మా ఊరులకు మాకేమన్నా లేనిపోయిన రోగాలు వస్తే మా పరిస్థితి ఏంది? ఎక్కడి కథ ఎవడేసే ఇట్లాంటి చిటుకు చేతలు ఉన్నాయేమో అందరికాడ అని చెప్పని లొల్లి పెడుతున్నారు అనుకో రాదురి. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో ఉన్న బాచారం ఊళ్ళ సమీపంలో ఇక ఎవరో మరి తెల్లరగట్లేసిరో చీకట్లేసిరో చచ్చిపోయిన కోళ్ళు అన్నీ ఆడేసిపోయిరట. ఓయమ్మ కుప్పల కొద్ది కోళ్ళు ఈడేసిరు. ఇట్లా ఇవి చచ్చిపోయినాయి చేస్తే ఏమైనా గబ్బులు లేచి క్రిములు లేచి మళ్ళీ ఏమైనా లేనిపోయిన రోగాలు వస్తే మా పరిస్థితి ఏంది, మా కథ ఏంది అని చెప్పి లొల్లి పెడుతున్నారు ఆ ఊరోళ్ళు. ఏదన్నా ఇట్లేసిపోతారా ఎవడు కావచ్చింది అని చెప్పని పరిశాన్ అవుతున్నారు. ఒకసారి అలా ఊరోళ్ళు ఏం చెప్తారు ఇందాం రారి. ఈ మధ్యకాలంలో బ్లడ్ ఫ్లూ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువైందని చెప్పేసి చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం వారు కానీ లేకుంటే అధికారులు కానీ ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. చేసినా కానీ దాని ధ్యేయంగా ప్రజల యొక్క ప్రాణాలను గాలి వదిలేసి చికెన్ షాపులో నిర్వహించేటువంటి యాజమాన్యం ఈ బ్లడ్ ఫ్లూ వచ్చిన తర్వాత అధికారులకు సమాచారం ఇవ్వకుండా వాళ్ళ దగ్గర చనిపోయినటువంటి కోళ్లను రహస్యంగా దూర ప్రాంతాలలో ఎట్లా అంటే అట్లా పడేయడం, ప్రజల్లో దానికి తీసుకోవాల్సిన తగు ప్రికాషన్స్ తీసుకోకుండా ఆ చనిపోయినటువంటి కోళ్లను మామూలుగా అయితే నిబంధనల ప్రకారం గొయ్యి తీసి పూడ్చిపెట్టాలి. అలా కాకుండా బహిరంగ ప్రదేశాలలో పారవేస్తూ వస్తూ ఉన్నారు. ఈ అధికారులు కూడా గమనించాలి. ఆ సెంటర్లో ఉన్న లారీతో తీసుకొచ్చి ఇక్కడ పడేసి వీడియో వైరల్ అయితే అవుతున్నాయట. మొత్తంగా బహిరంగ ప్రదేశాలలో కోళ్ళని ఇట్లా పడేస్తే ఇక ఈ చచ్చిపోయిన నైట్ కాడ మళ్ళీ ఇంతో అంత ఏదో బ్యాక్టీరియా రాదా, అది జనంలోకి వచ్చి ఇళ్ళకి వస్తే మళ్ళీ ఏదైనా నువ్వు లేకపోతే ఏమైనా వచ్చినాయి అనుకోరి ఇక మా పరిస్థితి అని చెప్పని వాళ్ళు భయపడతా ఉన్నారు. భయపడకుండా ఎట్టుంటారు చెప్పు ఊళ్ళో ఏ ఊళ్ళైనా. చికెన్ కోళ్ళు గంటగానం గట్ట చచ్చిపోయి ఉన్నాయి, అవి తీసుకొచ్చి గీడేస్తే మేము ఎట చేయాలి ఏం చేయాలి అని చెప్పని ఆ ఊళ్ళంతా పరేషాన్ అవుతున్నారు. మొత్తం మీద ఎవరు కావచ్చు ఏం కదా, సర్కారు చర్యలు తీసుకోవాలి. ఈ ముచ్చట మీదకి వెళ్ళి ఇప్పటికే అడ్డమైన రోగాలు ఉన్నాయి, మాకు ఏమో భయాలు పట్టుకున్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉండే, ముసలి ముడిగోళ్ళు ఉండే, లేనిపోని కొత్త బ్యాక్టీరియాలు తయారయ్యాయి మీ ఇండ్ల మీదకి వచ్చినాయి అనుకోరి ఇక మా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు పరేషాన్లు ఉన్నారు మొత్తం మీద. ఇక మరి ఎవరు తెచ్చిరు ఏం కథ అనేది తెలిసేది ఉన్నది అనుకో రాదురి. ఇక లారీలలో తీసుకొచ్చి ఇక్కడ వాడేసిపోయిరు అని చెప్తున్నారట. ఏ వీడియోలు తిరుగుతున్నాయి అటు ఇప్పుడు సోషల్ మీడియాలో గిరాగిరా. కానీ మరి అది ఎవరు ఏం కథ, మా ఊళ్ళు ఎందుకు వేయాలన్నట్టుగా ఊరోళ్ళు మాట్లాడుకొస్తున్నాం ముచ్చట మొత్తం మీద. వామ్మో ఓయూల పొరగాలు జవడానికి దిగిరులా. జవడానికంటే ఈ పొరగాలు కొట్టుకునే జవడం కాదు, క్యాంటీన్ ఆయన మీదకి హాస్టల్ క్యాంటీన్ ఉంటుంది కదా, ఇక న్యూ గోదావరి హాస్టల్లో క్యాంటీన్లో మొత్తం మీద బువ్వల ఏకంగా బ్లేడ్లు వచ్చినాయట. ఈ బ్లేడ్ ఎట్టి వస్తుంది నాకు అర్థం కాదు. ఇదివరకంటే అన్నంలో పురుగులు వస్తున్నాయి, కూరలలో ఇవి అవో పురుగులు కనబడుతున్నాయని చెప్పేటోళ్ళం. కానీ ఏకంగా బ్లేడ్లే వస్తే పుసుకున్న తీసుకొని నోట్లో పెట్టుకుంటే చూసుకోకుండా ఇటు చేతులు దేగా ఏళ్ళు దేగా అటు నాలిక దేగా మా పరిస్థితి ఏంది, బ్లేడ్ వస్తుంది అయినలా అని చెప్పి పెద్ద భగవాన్ బయటికి తీసుకొచ్చి ఆడ పెట్టి ధర్నాకు దిగిరు అనుకో రాదురి. ఎట్లా నిర్వహిస్తున్నారు, ఏం క్యాంటీను, ఏం సంగతి, దీనికి సమాధానం ఎవరు చెప్పాలని పోరగాళ్ళు ఇక అర్ధమరాత్రే ఎక్కినట్టు రోడ్డు చూడు. ఒకటే వాళ్ళ బాధ ఏంది, కథ ఏంది, ఏందుల్లా మరి నిజమే కదా. బ్లేడ్ పోయి కోసుకుంటే ఏమన్నా ఉంటుందా? బ్లేడ్లు అన్నంలో పడ్డదాకా ఏం చేస్తున్నట్టు ఎట్లా చేస్తున్నట్టు. ఇక ఏ వస్తాయి రబ్బర్లు బ్లేడ్లు ఏవి పడతాయి లేచి అటు వేసేస్తే ఎట్లా అన్నట్టు ఆ పొరగల పరిస్థితి ఏంది చూసుకోకపోతే. అవో గంత దారుణం ఉన్నాయి హాస్టల్లో. ఇక చూడురి తినే అన్నంలో పురుగులా, సిగ్గు తినే అన్నం నాణ్యత మెయింటైన్ చేయకపోవడమా, సిగ్గు తినే అన్నంలో బ్లేడులా. ఇక రీడ చూడు పొరగాలది మళ్ళీ ఇదో బాధ, మామూలు బాధ ఇది.
ఇక ఉస్మానియా యూనివర్సిటీలో న్యూ గోదావరి హాస్టల్ ఉంటుంది కదా, ఇక పోరగాళ్ళు మొత్తం రోడ్డు మీద బైఠాయించారు అనుకో రాదురి. న్యూ గోదావరి హాస్టల్ మెస్సుల కర్రీలా రేజర్ బ్లేడ్ వచ్చిందట. అగో రేగడిపత్తి అంటాం కదా మనం ఊర్లలో, ఆ రేగడిపత్తి వచ్చుడు ఏంది బువ్వల కూరలా, మా పరిస్థితి ఏంది తింటే అని చెప్పి ఇక మొత్తం రోడ్డు మీద బైఠాయించారు అనుకోండి, ఆందోళన చేసిరు అనుకో రాదురి. ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు ఇక అసలుకే నాణ్యమైన ఆహారం అందిస్తలేరు, ఏమి అందిస్తలేరు ఏందిలా, మళ్ళీ దానికి తోడు బ్లేడ్లు వస్తే మా ఏలు దిగవా నాలుకలు దిగవా ఎట్లా బ్లేడ్లు అని తినాలనా, ఏందన్నట్టు ఏంది లాపర్వా లుక్సాను గిట్టే ఉంటుందా అని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఇక విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నారు. ఏమనుకుంటారు ఏంది అని చెప్పని మస్తు మండిపడ్డారు పోరలు. ఎంపటే ఓయి ఒక వీసీ వచ్చి మాకు వివరణ ఇవ్వాలని చెప్పని డిమాండ్ గమాండ్గానే చేసిరు పోరలు. ఒక బారి చూద్దాం రారు ఇంకేమంటారు ఏం సంగతి అని. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈరోజు తినే అన్నంలో రేజర్ బ్లేడ్లు వస్తూ ఉన్నాయి, అదేవిధంగా తినే అన్నంలో గాజు ఒక్కలు వస్తూ ఉన్నాయి, తినే అన్నంలో పురుగులు వస్తూ ఉన్నాయి. ఈరోజు మేము అధికారులను అదేవిధంగా ప్రభుత్వాన్ని అడగదలుచుకుంటా ఉన్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల విద్యార్థులు, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఇక్కడ వచ్చి చదువుకుంటూ ఉంటే మీ యొక్క కడుపు మంటనా, లేదంటే ఎందుకు ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీ మనం చెప్పుకుంటూ ఉంటాము, 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ. కానీ యూనివర్సిటీలో నీరు నాణ్యంగా లేదు, ఫుడ్ నాణ్యంగా లేదు, ఇలా చూసుకుంటే ఏది నాణ్యంగా లేదు. ఇక వీసీ సార్ రావాలి, ఇక కథ ఏందో చెప్పాలి, లేకపోతే చూడు ఆందోళన విరమించేది లేదనుకో రాదు. ఇక ఎన్నొద్దులైన ఇచ్చే కూర్చుంటాం, ఇదే ఆందోళన చేస్తాం, ఏమనుకుంటారు ఏం కథ అని. ఇక కూరబ్బు భాగంలో ఉన్నాయి కదా, అవి పట్టుకొని వచ్చే కూర్చున్నారు మొత్తం మీద. ఓయిలో అప్పుడు ఆహారంలో పురుగులు వచ్చేవి, కానీ ఇప్పుడు ఏకంగా రేజర్లు బ్లేడ్లు ఇవి వస్తున్నాయంటే మా పానాలు ఎటు పోవాలి, మేము ఎటు పోవాలని చెప్పి పోరగాళ్ళు మస్తు పోరాటం చేస్తున్నారు అనుకో రాదుండ్రి. ఏదేమన్నా ఈ ముచ్చట తల్లిదండ్రులకు తెలిసిన భయమే కదా. తినే గిన్నెల రేగడి పత్తులు వస్తుంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, రక్తాలు కారుతాయి, కలుపుకుంటే షేకి దిగినా కష్టమే, తింటే నాలుక దిగినా కష్టమే కదా. అగో ఆ భయానికి పోరగాళ్ళు ఏమో వీసీ సార్ రావాలి, మళ్ళీ మా ముచ్చట ఏందో ఇది తేల్చాలని చెప్పి అని తెగేసి చెప్తున్నారు. మరి ఇక ఏ వీసీ సార్ వస్తాడో ఏం కథ చూడాలి. తినే అన్నంలో పురుగులా, సిగ్గు తినే అన్నం నాణ్యత మెయింటైన్ చేయకపోవడమా, సిగ్గు తినే అన్నంలో బ్లేడులా. ఇక గవర్నమెంట్ వాటి TV5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.